వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి అప్రమత్తంగా విధులు నిర్వహించండి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా సమిష్టిగా బాధ్యతతో పనిచేసి విజయవంతం చేద్దాం. పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నారు. తాజాగా జరిగిన పోలింగ్ లో ఉత్తర భారతదేశంలోనూ మోదీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి పేర్కొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. వైఎస్ఆర్ వారసుడని ఒక్క ఛాన్స్ ఇస్తామని ఓటర్లు అభిప్రాయపడడం వల్లనే వైఎస్ జగన్ సీఎం అవ్వగలిగాడు వెల్లడించిన కాంగ్రెస్ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. వార్తల్లోని వివరాలు. ఈ రోజు తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో సుగుణమ్మ నివాసం నందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 101వ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి కేక్ కట్ చేయడం జరిగింది. అసలు సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని, ఆంధ్రప్రదేశ్లో ఆయన సమకాలీనంలో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేదని అన్నారు. 1982 మార్చి 29 సాయంత్రం 2:30 కొత్త పార్టీ పెడుతున్నట్లు చెప్పారు. ఆ సమయంలోనే తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి ప్రకటించారు. ఎన్టీఆర్ ప్రజలను చైతన్యపరుస్తూ చైతన్య రథంపై ఆంధ్రప్రదేశ్ నలుమూలలకు ప్రచార యాత్రను సాగించారు. చైతన్య రథమే ప్రచార వేదికగా, నివాసంగా మారిపోయింది. ఒక శ్రామికుడు వలె కాకి దుస్తులు ధరించి నిరంతర ప్రయాణిస్తూ ఉపన్యాసాలిస్తూ ప్రజల హృదయాలను దోచుకున్నారు. ఆంధ్రుల ఆత్మ గౌరవ పరిరక్షణ అనే ఒక ఉద్వేగభరితమైన అంశాన్ని తీసుకుని ప్రజల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు, రాష్ట్ర జిల్లా కార్పొరేటర్, నగర మహిళా యువత అనుబంధ విద్యార్థి, మైనారిటీ నాయకులు భారీగా పాల్గొని జయప్రదం చేశారు. నందమూరి తారక రామారావు గారి శ్రేయోభిలాషులు, అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆయన ఘనంగా జయంతి సందర్భంగా నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనే నానుడితో కూడుగుడ్డ నీడ అనే ఒక ముఖ్యమైనటువంటి ఆశయాలతో ముందుకెళ్లారో, ఆ ఆశయ సాధన కోసం ఇప్పటికి కూడా మరి బలమైనటువంటి క్యాడర్ కలిగినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఈ రోజున బలంగా ఉండి రేపు మహాకూటమి ఆవిర్భావ దిశగా కూడా, మహాకూటమి పరిపాలన దిశగా కూడా ఈ రోజున కృషి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మరొకసారి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ, ఈ రోజున మరి నేను తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర ఇన్ఛార్జిగా ఈ రోజున నేను ఒక 2 నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కార్యకర్తల కోసం, మహిళల కోసం, యువత కోసం, ముఖ్యంగా ఈ రోజున కార్యకర్తల కోసం నేను దాదాపు 1 కోటి రూపాయలని మరి ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దాని ద్వారా వచ్చేటువంటి అమౌంట్ని ప్రతి నెలా కూడా కార్యకర్తల సంక్షేమానికి నేను పాటుపడతానని కూడా తెలియజేస్తూ, మరొకటి ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా యువత ఎక్కువ ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు, అందరికీ కూడా మరి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితి పెంపొందే విధంగా కూడా మహిళలకి, యువతకి కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఈ రోజున నేను మా ఈ ఆఫీస్లో ఓపెన్ చేసి దాని ద్వారా యువతకి, మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి నేను కృషి చేస్తానని ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా, తిరుపతి నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, నాకు మరి నా కుటుంబానికి కూడా మేము తీసుకున్నటువంటి నిర్ణయాల్ని సజావుగా సాగించడానికి ఆ కలిగినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మాకు మెండుగా కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలతో సెలవు. సార్వత్రిక ఎన్నికలు 2024 ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా సమిష్టిగా బాధ్యతతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు.
మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్తో పాటు జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎస్వీసెట్ నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మే 13న జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియను జిల్లాలో విజయవంతం చేయటంలో అందరి సమిష్టి కృషి ఉందని ఈ సందర్భంగా అందరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా విజయవంతం చేద్దామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మ పరిశీలకులు ఈ అంశంపై పూర్తి అవగాహన పొందాలన్నారు. తద్వారా సజావుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఉన్న హ్యాండ్బుక్ను క్షుణ్ణంగా చదివి అవగాహన చేసుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు ఎటువంటి సందేహాలు వ్యక్తం చేసినా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని, ఎటువంటి కంగారు పడకుండా ప్రశాంతంగా ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశ్రాంత జేసీ మరియు మాస్టర్ ట్రైనర్ విఆర్ చంద్రమౌళి తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, పుంగునూరు, నగిరి, జీడి నెల్లూరు, పూతలపట్టు, పలంనేరు, కుప్పం, మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకట శివ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ వారసుడని ఒక్క ఛాన్స్ ఇస్తామని ఓటర్లు అభిప్రాయపడడం వలనే వైఎస్ జగన్ సీఎం అవ్వగలిగాడని కాంగ్రెస్ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా ముందు యార్లపల్లి గోపి తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఏపీకి రాజధానిగా తిరుపతిని చేయాలని తాను డిమాండ్ చేయడం అందరికీ తెలిసిన విషయమే అన్నారు. దీంతో తనకు కాంగ్రెస్ తిరుపతి ఎంపీ సీటుకు రానికుండా కొంతమంది అడ్డుపడ్డారని అన్నారు. దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కన్యాకుమారి నుండి రామేశ్వరం వరకు ఎస్సీలు, ముస్లింలు అధిక సంఖ్యలో ఓట్లు వేశారని కొనియాడారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులకు అవకాశం ఇవ్వడంతో తిరుపతిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోయిందని, లోపాయకారి ఒప్పందంతో సిపిఐ కంకి కొడవలికి కట్టబెట్టడం పట్ల అయిష్టతను వ్యక్తం చేశారు. డమ్మీ ఈవీఎంలను మీడియా ముందు ప్రవేశపెట్టి ప్రజలకు దానిపై అవగాహన కలిగేలా తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఏపీ అప్పులలో మునిగి ఉందన్నారు. తిరిగి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. మద్రాసుకు సముద్రం ఉందని, తద్వారా సంపద అధికంగా వస్తుందని తెలియజేశారు. తిరుపతిలో శ్రీవారు ఉన్నారని, ఆయనకు వచ్చే కానుకలే తిరుపతికి ఆధారమన్నారు. శ్రీవారి నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించడం సమంజసమన్నారు. ఎలక్షన్లో కొన్ని పరిస్థితుల్లో నా పైన ఒత్తిళ్లు ఉన్నందువల్ల ఆపిపెట్టాను. నేను ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాను. తిరుపతి మన రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. ఎంతమంది అడ్డం వచ్చినా. మరి కొంతమంది అక్కడక్కడ ఎన్ఆర్ఐలు కొంత భూములు కొనుక్కున్నారంట. అదే భూములు ఎడకు కూడా వచ్చి కొనుక్కోండి, మా వాళ్ళు రైతులు రెడీగా ఉండారు. మరి తిరుపతి రాజధాని చెయ్యాలని ఆ రోజే జవహర్లాల్ నెహ్రూ అనుకున్నాడు 1953లో. ఎన్జి రంగా గారికి చెప్పాడు ఇది రాజధాని అయితే బాగుండేది అని. సంజీవ్ రెడ్డి గారు దాన్ని పట్టుబట్టి, ఆయన ఏదో మొండి పట్టుబట్టి కర్నూలు తీసుకోబోయాడు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ నుంచి ఇప్పుడు గాలిలో ఉంది రాజధాని. ఈ పరిస్థితుల్లో తిరుపతి సరైన ప్రాంతం. మన రాఘవులు గారు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసులో చెప్తున్నాడు రాజధాని నగరం చేసేదానికి 35,000 ఎకరాలు 30,000 ఎకరాలు అనవసరం, 1000 ఎకరాలు చాలు అంటున్నాడు. తిరుపతిలో అంత సామర్థ్యం ఉంది. మనకు అలిపిరి దగ్గర కావాల్సిన భూములు ఉన్నాయి, లేకపోతే ఏర్పేట దగ్గర ఉన్నాయి, లేకపోతే చంద్రగిరి నారావారిపల్లి చుట్టుపక్కల కూడా ఉన్నాయి. 1000 ఎకరాలు తీసుకోవచ్చు. మరి తిరుపతిని రాజధాని చేసేదానికి అందరికీ ఆమోదయోగ్యం. ఇది కాబోతుంది, అవుతుందని నేను విశ్వసిస్తున్నా. దీని కొరగా వ్యక్తిగతంగా నేను ప్రయత్నం చేస్తాను. క్రితంలో కొన్ని పార్టీలు కూర్చొని ఏదో ఒక అంగీకారానికి వచ్చినట్టుంది. అది ఎన్నో అంగీకారాలు వచ్చున్నాయి, దానికి కాదు. ఇది ఇక్కడ ఈ ప్రాంతం రాయలసీమ అభివృద్ధి రావాలి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుపడాలి. రాయలసీమకి ఏదైనా ఒక్కటన్నా ఇవ్వాలి కదా, అన్నీ ఎత్తుకోబోతే ఎట్టా? మరి కాబట్టి తిరుపతి రాజధాని నగరం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా.
అన్ని రాజకీయ పార్టీ నాయకులను పోయి నేను వినయంగా పోయి వాళ్ళని ప్రాధేయపడి అడుగుతాను, మా ప్రాంతానికి సహాయం చేయండి. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం, ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాలు ఉన్నాయి. ఈ 10 జిల్లాలకు మీరు ఏమి ఇస్తున్నారు, తిరుపతిని చేయండి అని అడిగేదానికే ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నారని, తాజాగా జరిగిన పోలింగ్లో ఉత్తర భారతదేశంలోనూ మోదీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. తిరుపతి సిపిఎం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ, గత 15 రోజులుగా ప్రధాని మోదీ ఉపన్యాసాలు వింటే దేశ భవిష్యత్తు ఏమవుతోందని భయం వేస్తోందన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్న మోదీ దేశంలో వెనుకబాటు, పేదరికాన్ని దృష్టిలో ఉంచుకుని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ముస్లింలకు సైతం వెనుకబాటుతనంతో రిజర్వేషన్లు ఇచ్చారని, మత రిజర్వేషన్లు రద్దు చేస్తే హిందువులకు రిజర్వేషన్లు ఉండవన్నారు. ఈ విషయం బీజేపీ కార్యకర్తలకు తెలుసన్నారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి జరుపుకున్నారని, ఎన్టీఆర్ రాష్ట్ర హక్కుల కోసం లౌకిక వాదాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీని స్థాపించారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర హక్కుల గురించి టీడీపీలోనూ వైసీపీలోనూ మాట్లాడేవారే లేరన్నారు. ఎన్టీఆర్కు పూలమాలలు వేస్తున్న నాయకులు ఆయన ఆశయాలను తుంగలో తొక్కేస్తున్నారని అన్నారు. దారి తప్పిన టీడీపీని ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులే తిరిగి గాడిలో పెట్టాలన్నారు. ఎన్టీఆర్, నెహ్రూ, కందుకూరిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జూన్ నెలలో పెన్షన్ల కోసం పడిగాపులు పడేలా చేస్తే క్షమించరాని తప్పు అవుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి, అంగేరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రచారం మీద మా పార్టీ సంబంధించి మేము ప్రచారం మీద ఆధారపడ్డాం, డబ్బుల మీద ఆధారపడలే. డబ్బులు పంచని ఏకైక పార్టీ సిపిఎంఏ, మేము గర్వంగా చెప్పుకోగలం. ఓటర్లుగా డబ్బులు పంచని ఏకైక పార్టీ. డబ్బులు లేక కాదు, డబ్బులు పంచకూడదని ప్రిన్సిపల్. ఈరోజు డబ్బులకి విపరీతంగా చలామణి చేస్తుంటే మాత్రం పట్టుకోరు. మా కరపత్రాలు, మా కళాకారులకి యూనిఫాము, షూలు తీసుకెళ్తుంటే పట్టుకున్నారు. 70,000 విలువైనటువంటి పంచడానికి తీసుకెళ్తున్నామంట. ఏమన్నా అర్థం ఉంది? అది ఈ తప్ప ఏం దొరకలే వాళ్ళకి. మా కరపత్రాలు పోతుంటే దీనికి రసీదు ఏది, బిల్లు ఏది, ఎక్కడ ఉంటుంది రసీదు? డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు రసీదు దగ్గర జేబులో పెట్టుకుంటారా? కొన్ని చోట పట్టుకొని ఆపి నానా హింస పెట్టి చివరికి వదిలేశారు. ఇట్లా ప్రచారం మీద వేధింపులు, ఎక్కడ జెండా కట్టడానిలే, బ్యానర్లు కట్టడానిలే, సభలు పెట్టడానిలే, ఊరేగింపులు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మాత్రం రోడ్లు ట్రాఫిక్ ఎంతైనా ఆపేయచ్చు, వాళ్ళకేం అడ్డు ఆపు లేదు. మోడీ వస్తే అసలు మొత్తం ఊరే బందర్ రోడ్లో, విజయవాడలో బందర్ రోడ్డునే 3 గంటల ముందు నుంచి మూసేశారు. మేము ఎప్పుడైనా చిన్న ఊరేగం జరుపుదాం, ధర్నా చేస్తామంటే ఒప్పుకోం. అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఆ రోడ్లో ఉంది విజయవాడలో, ఒప్పుకోం. కలెక్టర్ ఆఫీసు మేము ఒప్పుకోం, మేము పర్మిషన్ లేదు. బందర్ రోడ్లో అసలు మీరు ఎంటర్ కావడానికి లేదు. మరి ప్రధానమంత్రి ఎలా ఎంటర్ అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ఎలా ఎంటర్ అవుతాడు? చంద్రబాబు నాయుడు ఎలా ఎంటర్ అవుతాడు? వామపక్షాలకు మాత్రమే మీరు మినహాయింప. అందుకని ఎన్నికల కమిషను ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాము, వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. జవాబుదారీతనంలో ఓటర్ హక్కుల్ని పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైంది ఎన్నికల కమిషన్. సంబంధం లేని తెలుగుదేశం పార్టీ లీడర్లపైన అక్రమంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసులు పెట్టడం జరిగిందని, దీనిపై సాక్ష్యాధారాలతో తిరుపతి జిల్లా ఎస్పీకి వివరించడం జరిగిందని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తెలిపారు. అదే ఈ అక్రమ కేసులు పెట్టే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్లపైన, లేని వారిపైన కూడా సంబంధం లేనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా విత్ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏది ఉన్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వచ్చేదాన్ని రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారి ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇచ్చడం జరిగింది. సార్ గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వల్ల అయినంత వరకు మేము చూస్తామండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలం అని చెప్పారు. సార్ అది చేస్తే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం జరిగింది. అంటే ఎవరు మాకుండే విజువల్స్లో ఎవరు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కడతామండి, లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు. అది చేస్తే చాలు సార్ అన్న. ఎందుకంటే 36 మంది ఎవరు లేరు. నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో 36 మంది ఎవరు లేరు. అది ఇచ్చే సాక్ష్యాలు ఉంది. అది సార్ దృష్టికి తీసుకొని వచ్చారు. అన్నీ చూపించారు, కొన్ని ఎవిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినోత్సవ వేడుకలు చంద్రగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జన్మదిన వేడుకలు ఘనంగా తెలుగు తమ్ముళ్లు జరుపుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 101వ జన్మదిన వేడుకలు అమ్మరాని అంటాయి. ముందుగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దృష్ట్యా చంద్రబాబు ఆదేశాల మేరకు మహానాడు జరపలేదు కానీ శ్రేణులకు ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా జన్మదిన వేడుకలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి, క్రిస్టియన్ రూరల్ మండల అధ్యక్షులు సాల్మాన్ రాజు, పాండు, భాస్కర్, మునిరత్నం రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ 101వ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలో కొన్ని అనివార్య పరిస్థితుల వలన తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈరోజు మహానాడుని రద్దు చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ మే 28 అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకంతా ఒక చిరస్మరణీయ పండుగ. ఎందుకంటే ఈరోజు మహానాడు జరుగుతుంది. 2-3 రోజులు వేడుకగా కార్యకర్తలు అందరూ ప్రతి ఎక్కడ మహానాడు జరుగుతుందో అక్కడంతా వేడుకగా చేసుకునే వాళ్ళం. కానీ కౌంటింగ్ ఈ పరిస్థితుల పార్టీ మిగతా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయాల్సిన దృష్ట్యా ఈరోజు మహానాడు రద్దు చేయడం అయింది. అయినా సరే ఈరోజు 2024 మే 13 జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా డంకా బజాయించి 140 సీట్లు పైగా గెలవబోతుంది. మరి అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారు ఎమ్మెల్యేగా ఎన్నికవడానికి సిద్ధంగా ఉన్నారు, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి. మరి ఈరోజు నిజంగా కూడా ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తా ఉంది కాబట్టి మా కార్యకర్తల కదిత చిరస్మరణీయ పండుగ. మరి 101వ జయంతిలో మహానాడు జరపకపోయినా మా కార్యకర్తలందరూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ రానున్నదని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భవిష్యత్తులో కొన్ని ప్రత్యేక పరిస్థితులు చూస్తే ఈ రోజు రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ తన భేదం లేకుండా అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మాకు నిజంగా కూడా ఒక ముఖ్యమైన పండుగ. ఈ పండుగను నాని గారి నాయకత్వం కింద ఇప్పుడే మేము కేక్ కట్ చేసి తిరుపతి రూరల్ మండలంలో జరుపుకున్నాము. కార్యకర్తలందరూ ఉన్నంత మేరకు అందరూ హాజరై తమ సంతోషాన్ని తెలియపరిచారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 101వ జన్మదిన వేడుకలు జిల్లా కేంద్రంలోని చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు పార్లమెంటు ఎన్డీఏ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు, తనయుడు రాదేయి, మాజీ మేయర్ కటారి హేమలత, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి సీఎం విజయ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగర ప్రజల ఇలవేల్పు తాతయ్యగుంట గంగమ్మ జాతర జరిగిన మొదటి మంగళవారం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో కళాకారులు గంగమ్మ సేవలో పునీతులయ్యారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జాతర అనంతరం మొదటి మంగళవారం సందర్భంగా గంగమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పురాణ నేపథ్యం అనుసరించి దుష్టపాలెగ్గాన్ని హతమార్చిన తర్వాత 1100 సంవత్సరాల క్రితం తిరుపతి గ్రామ ప్రజలు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి జాతర జరిపి శాంతపరచడానికి 4 వారాలు అమ్మవారి ఆరాధనలో పాలు పంచుకుంటారు. ఆనాటి ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. శ్రీరాముడు, హనుమంతుడు, శ్రీకృష్ణ దేవరాయలు, కర్ణుడు, దుర్యోధనుడు, శివుడు, అల్లూరి సీతారామరాజు, శ్రీకృష్ణుడు వివిధ పౌరాణిక వేషధారణలతో టీటీడీ మాజీ ఉద్యోగి కృష్ణమూర్తి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, పొన్నాల జేజిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, కస్ప పద్మనాభం, వేణుగోపాల్, గుణశేఖర్, చెంగారెడ్డి తదితరులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా వీరి వేషధారణలు భక్తులను అలరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా తిరుపతి గంగమ్మ ఆలయ ఈవో మమత మాట్లాడుతూ రాయలసీమ రంగస్థలి కళాకారులను అభినందించారు. పౌరాణిక వేషధారణలతో నేటి సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని కళాకారులను కొనియాడారు. అనంతరం రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నిర్వహణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మేకప్ మ్యాన్ మేకల కోదండపాణి, గగ్గయ్య,
కార్యదర్శి కెఎన్ రాజా, ఎస్వీఎం వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి గ్రామదేవత గంగమ్మ తల్లి జాతర పోయిన వారం 21వ తేదీ అంగరంగ వైభవంగా ప్రపంచంలోనే ఎక్కడా జరగదు మన తిరుపతి గంగ జాతర మారిగా 7 రోజులు 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ వేషధారణలతో అమ్మవారికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. జాతర రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేసి అమ్మవారి దర్శనాన్ని పొందారు. ఆమె చల్లని దీవెనలతో మనం అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. ఆ జాతర తర్వాత కూడా 5 మంగళవారాలు 5 శుక్రవారాలు అదే మారిగా జాతర మారిగానే ఇక్కడ ఈరోజు గంగమ్ముడి ఆవరణలో భక్తుల సందోహం ఎంతో ఎక్కువగా ఉంది. ఆ రోజు జాతర రోజు రానోళ్ళు ఈ 5 మంగళవారాలు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. దానిలో భాగంగానే ఈరోజు రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ వేషధారణలతో వచ్చి పౌరాణిక వేషధారణలతో వచ్చి అమ్మవారిని మొక్కులు చెల్లించుకున్నాము. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మాధవ్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు పడి రైతులందరూ బాగుండాలని, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నమ్మిన వారని, వర్షాలు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టేనని గోరంట్ల మాధవ్ తెలిపారు. ప్రశాంత్ కిషోర్ పార్టీని పెట్టి పార్టీలో చేరో అభివృద్ధి చెందాలని చూస్తున్నాడని, అతను ఎక్కడా సక్సెస్ అవ్వలేడని తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటలు నమ్మి తెలుగుదేశం పార్టీలో రూపాయికి రూపాయిన్నరకు పైగా పందాలు కాస్తున్నారని, 2019లో వచ్చిన ఫలితాలే మళ్లీ వస్తాయని, తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని మాధవ్ తెలిపారు. జగన్ చేసిన సంక్షేమ పథకాలే సమన్యాయం అసెంబ్లీ 155 స్థానాలు పైగా వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడి రైతులంతా కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు బాగున్నప్పుడే ఈ రాష్ట్రం బాగుంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినవారు. శుభసూచకంగా మనకు వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి. వర్షాలు రావటం అంటే ముందు వర్షాలు వస్తున్నాయంటే దాని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేది ఈ రాష్ట్రం అంతా నమ్ముతుంది. వర్ణదేవుడు మొదట పైలట్గా జగన్మోహన్ రెడ్డి గారికి పైలట్గా ముందు రావటం జరుగుతుంది. దాన్ని అందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతారు. బాగా వర్షాలు వచ్చి ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి కావాలని దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. వాడు ప్రశాంత కిషోర్ కాదు, వాడు అశాంతి కిషోర్. అశాంతి కిషోర్ కానీ మాటలు, వాని మాటలకు వాని మంత్రాలకు చింతకాయలు రాలవు, లేదా పిల్లి చాపిస్తే ఉట్లు దిగవనేది వాడు గుర్తుపెట్టుకోవాలి. అతను ఏదైతే ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కూడా అతను ఒక పార్టీని పెట్టో ఒక పార్టీలో చేరో అతను సఫలీకృతం కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. శకునం పలికిన బల్లి కుడితిలో పడినట్టు వాడు ఎక్కడ కూడా సక్సెస్ కాలేదనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ప్రశాంత్ కిషోర్ వాడు తెలుగుదేశం పార్టీ వైపు చేరి అశాంతి కిషోర్గా మారినాడు. అతని మాటలను నమ్మి తెలుగుదేశం పార్టీలో చాలామంది ₹1కు ₹1.5 బెట్టు కాయటం జరుగుతూ ఉంది. వారికి అందరికీ తెలియజేసేది 2019లో ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్సే పునరావృతం కాబోతున్నాయి. తిరుమల శ్రీవారిని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో ఆయన మాట్లాడుతూ శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆయన ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని తెలిపారు. మరొకసారి రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇరికించడం కోసమే ఈ ఈవీఎంలు పగలగొట్టారని, టీడీపీ అధికారంలోకి రావడం కోసమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వీరభద్రస్వామి విమర్శించారు. కలియుగదైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందడం జరిగింది. ఎన్నికలు జరిగిన తర్వాత రావటం, మరి ఎన్నికల్లో ప్రజలు చూపించిన ఆదరాభిమానాలు మరి భగవంతుని ఆశీస్సుల రూపంగానే వచ్చాయని భావిస్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేద బడుగు బలహీన హరిజన గిరిజన వర్గాల ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటూ పేదవాడు కూడా ఇంగ్లీషు విద్య అభ్యసించే అవకాశాన్ని కల్పించుకొని ఈ రాష్ట్రం విద్యారంగంలో వైద్య రంగంలో అభివృద్ధి చెందుతూ పేదవాడు సుఖంగా సంతోషంగా ధైర్యంగా ఉన్న పరిస్థితిలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాన్ని ఇమ్మని భగవంతుని కోరాము. అలానే ప్రజలు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు చిరకాలం మా మీద, మా పార్టీ మీద, మా నాయకుల మీద ఉండాలని కోరుకుంటున్నాం. మేము 175 వస్తాం అన్నాం. వాళ్ళ మాట నమ్మినప్పుడు అది చెప్పు, మా మాట నమ్మినప్పుడు మాకు చెప్పు. 175 వస్తున్నా అని చెప్పాం కదా. ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేది 2019లో మరి అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేసుకోలేకపోయాడు అని అడుగుతున్నాం. జరుగుతుంది అనుకుంటే, అధికారంలో ఉన్నవాడు చేస్తాడు అనుకుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసి ఉండాలి కదా. అవన్నీ అపోహలకు గురే గెలిచినప్పుడు మా బలము, ఓడినప్పుడు ఈవీఎంలో మోసము, అధికారుల మోసం. ఇవాళ రాష్ట్రంలో అధికారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఒక భావన ప్రజల్లో కల్పించారు. అధికారులు అందరూ ఆ విధంగా లేకపోయినప్పటికీ మెజార్టీ పీపుల్ ఉన్నారని అపోహ కల్పించారు. మరి వాళ్ళ సహకారంతో అవన్నీ కూడా వాళ్ళే చేశారని మేము భావిస్తాం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో లవ్ మీ సినిమా హీరో ఆశిష్ రెడ్డి, హీరోయిన్ హర్షితారెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల సినిమా బృందం మాట్లాడుతూ శనివారం రోజు లవ్ మీ సినిమా ప్రారంభమైందని, ప్రేక్షకులు పెద్ద ఎత్తున సినిమాని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సితారా, సెల్ఫిస్ట్ చిత్రాలు తీయబోతున్నామని హీరో ఆశిష్ రెడ్డి తెలిపారు. హీరోయిన్ హర్షితారెడ్డి మాట్లాడుతూ కొత్త కథ సినిమా కనుక ప్రేక్షకులు మా సినిమాని ఆదరించారని, సినిమా ప్రారంభం సందర్భంగా స్వామివారి ఆశీస్సులు తీసుకున్నందుకు తిరుమలకు వచ్చామని అన్నారు. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మొన్నే సాటర్డే అంటే వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ డే రోజు మా లవ్ మీ ఇఫ్ యూ డే సినిమా రిలీజ్ అయ్యి మంచిగా ఒక గుడ్ సక్సెస్తో థియేటర్లకు జనాలు రావట్లేదు అన్న టైంలో జనాలు వచ్చి మా మూవీని మంచి బ్లెస్సింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి దర్శనం బాగా అయింది. ఇంతకంటే మంచి మాకు బ్లెస్సింగ్ దొరకదు. అందుకే ప్రతి సినిమాకి మాకు రిలీజ్ అయిన వెంటనే ఒక 1-2 డేస్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వస్తాం. చాలా రిఫ్రెషింగ్ ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని దీవించారని కోరుకుంటూ సినిమాకి వెళ్ళండి, లవ్ మీ ఫ్యూ డే చూస్తూ ఉండండి నెక్స్ట్ సినిమాలు వచ్చేదాకా. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ. ఒక పాజిటివ్ సెల్ఫిష్ ఉంది, దాని తర్వాత సితారా ప్రొడక్షన్స్లో ఒక సినిమా ఉంది, అది త్వరలో అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ. మా లవ్ మీ మూవీ మొన్న రిలీజ్ అయింది. చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది. వెరీ డిఫరెంట్ కంటెంట్ మూవీ అనేసి. మాది మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం, మా ఫ్యామిలీ అంతా. సో ఏ మూవీ రిలీజ్ తర్వాత అయినా స్వామివారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాం. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద, మా బ్యానర్ మీద, ఇప్పుడు హీరోగా పరిచయం చేసిన మా బ్రదర్ ఆశీష్ మీద ఉంటుందని కోరుతున్నాం. గేమ్ చేంజర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ. హోప్ఫుల్లీ వీఆర్ కమింగ్ బై అక్టోబర్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి అప్రమత్తంగా విధులు నిర్వహించండి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా సమిష్టిగా బాధ్యతతో పనిచేసి విజయవంతం చేద్దాం. పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్.
ప్రధాని నరేంద్ర మోదీ సాధారణ ఎన్నికల్లో ఓటమి అంచున ఉన్నారు. తాజాగా జరిగిన పోలింగ్ లో ఉత్తర భారతదేశంలోనూ మోదీకి వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి పేర్కొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. వైఎస్ఆర్ వారసుడని ఒక్క ఛాన్స్ ఇస్తామని ఓటర్లు అభిప్రాయపడడం వల్లనే వైఎస్ జగన్ సీఎం అవ్వగలిగాడు వెల్లడించిన కాంగ్రెస్ తిరుపతి ఎంపీ అభ్యర్థి చింతామోహన్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.